ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు తిరుపతన్న. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. 2 ఇన్స్పెక్టర్లతో పాటు 20 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని దాడులు చేసినట్లు తెలుస్తోంది. 3 ఉప ఎన్నికలతో పాటు గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా పనిచేశారు తిరుపతన్న. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఏఎస్పీ తిరుపతన్న స్టేట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యశోద, ఫోన్ టాపింగ్ కేసు వ్యవహారంలో రోజుకొక కీలకమైనటువంటి విషయాలు వెల్లడవుతున్నాయి. పలు సంచలనమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్లు చూసినట్టయితే చాలా సెన్సేషనల్ రిపోర్ట్లు వెల్లడయ్యాయి. ఆ తర్వాత చూసినట్టయితే కూడా ఇటు భుజంగరావు స్టేట్మెంటు, ఆ తర్వాత చూసినట్టయితే ఇప్పుడు అడిషనల్ ఎస్పీ అయినటువంటి తిరుపతన్న కన్ఫెషన్ రిపోర్ట్లో చూసినట్టయితే పలు ఆసక్తికరమైనటువంటి అంశాలు మొత్తం సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అయితే తిరుపతన్న చూసినట్టయితే గత ఎలక్షన్కి సంబంధించి 2023లో చూసినట్టయితే ఒక పిఓఎల్కి సంబంధించి అంటే పోల్ 2023 సంబంధించినటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ టీం ద్వారా కూడా మేమంతా కలిసి మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాం. ప్రతిరోజు కూడా ఇందులో చూసినట్టయితే ఈ టీంలో 8 నుంచి 10 మంది గ్రూప్గా ఏర్పడి అదేవిధంగా ప్రత్యర్థి అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళ యొక్క డబ్బులను సీజ్ చేయడమే ప్రధాన టార్గెట్గా మేమంతా ఒక గ్రూప్గా ఏర్పడి పనిచేశామంటూ తన నేరాంగీకారంలో తిరుపతన్న చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా చూసినట్టయితే ప్రతిరోజు తన టీం ద్వారా 20 నుంచి 30 మంది వరకు కూడా వాట్సాప్ కాల్స్ ద్వారా కూడా మొత్తం మీద వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి వారి యొక్క రిపోర్ట్ను, వారి యొక్క కదలికలపైన ఎప్పటికప్పుడు తామంతా కూడా నిఘా పెట్టాము. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మినిస్టర్లుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డితో పాటుగాను పలువురు సంబంధించినటువంటి మినిస్టర్గా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా తాము ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేశాము. వారి యొక్క ఏదైతే ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కొనసాగుతాయో ఈ రాజకీయకు సంబంధించినటువంటి వ్యవహారంలో వారి యొక్క ఎత్తులను ఎక్కడికక్కడ కట్టడి చేయడం, అదేవిధంగా వారి యొక్క పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటిని కూడా ఇరుకున పడేశాలాగా తామంతా వ్యవహరించడంలో ముఖ్య భూమిక పోషించామని చెప్పడం జరిగింది. తనకి ఇచ్చినటువంటి 10 మంది టీంతో పాటు మొత్తం మీద టాస్క్ ఫోర్సు, అదేవిధంగా స్పెషల్ ఆపరేషన్ టీం తోటి తామంతా కూడా పనిచేశామని చెప్పారు. అదేవిధంగా విశాఖకు సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి వినోద్కు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడము, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ల ద్వారా కూడా వారి యొక్క వ్యవహారాలపైన ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వారి యొక్క ఆర్థిక వ్యవహారాలపైన ప్రత్యేక దృష్టి ఉంచడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించడంలో ఒక టీమ్గా ఏర్పాటయ్యి మొత్తానికి పైన ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి రాధాకిషన్ రావు నేతృత్వంలో తామంతా కూడా పనిచేశామని కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా కొన్ని సంచలనమైనటువంటి ఆసక్తి కలిగేటువంటి విషయాలు కూడా వెల్లడయ్యాయి. అంటే మొత్తం మీద చూసినట్టయితే ఇప్పటి వరకు తామంతా కూడా 300 మందికి చెందినటువంటి సెల్ ఫోన్లను అన్నింటినీ ట్రాప్ చేశామని తన కన్ఫెషన్ నేరాంగీకార రిపోర్ట్లో కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే వినోద్కు సంబంధించినటువంటి విశాఖ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డబ్బులను స్వాధీనపరుచుకున్నాము, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బులను సీజ్ చేసినామని కూడా తిరుపతన్న తన కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి తన బంధువైనటువంటి రఘురామిరెడ్డి డబ్బులను స్వాధీనపరుచుకున్నామని ఆయన తన కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబ్బులను పట్టుకున్నాము. ప్రణీత్ కుమార్ ఇచ్చినటువంటి సమాచారంతోనే 15 ఆపరేషన్లు కూడా తామంతా నిర్వహించి సక్సెస్ అయ్యామని కూడా చెప్పారు. కొన్ని సందర్భాల్లో చూసినట్టయితే ఈ ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి 2 టీములు కలిసి కూడా తామంతా పనిచేశామని చెప్పారు. అయితే 2023 పేరుతో ప్రత్యేకంగా పిఓఎల్ సంబంధించినటువంటి ఒక గ్రూప్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా మొత్తం ప్రత్యర్థికి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టామని కూడా చెప్పాడు. ప్రతిరోజు ఒక మినిమం 40 మందికి సంబంధించినటువంటి ప్రత్యర్థి రాజకీయాలు, విఐపీలకు సంబంధించి జడ్జీలు కావచ్చు, పొలిటికల్ లీడర్లు కావచ్చు,
వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళందరినీ టార్గెట్ చేసి 40 మందికి సంబంధించి ప్రతిరోజు కూడా వారి యొక్క ఫోన్లు ట్యాప్ చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి చేరవేయడంలో కీలక పాత్ర వహించామని తిరుపతి అన్న తన నేరాంగీకారంలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో పాటు కానీ బీజేపీ పార్టీలకు చెందినటువంటి డబ్బులు ఎక్కడెక్కడ రవాణా అవుతున్నాయనే విషయాలను ప్రధానంగా దృష్టి సారించామని తన కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పాడు. మొత్తానికి ప్రభాకర్ రావు ఈ భుజంగరావు ఆదేశాలతో మాత్రమే తామంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ప్రత్యేకమైనటువంటి సర్వర్లు అదేవిధంగా ల్యాగర్ల ద్వారా మొత్తం మీద ఈ ఆపరేషన్ అంతా కొనసాగించి ప్రత్యర్థి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేయడమే ప్రధాన దృష్టిగా తామంతా ఈ టాస్క్ ఫోర్సు ఎస్ఓటి పోలీసులంతా కలిసి పనిచేశామని ఇటు అడిషనల్ ఎస్పీ అయినటువంటి అప్పుడు ఉన్నటువంటి తిరుపతి తన నేరాంగీకార పత్రంలో ఆయన నేరాన్ని అంగీకరించడం జరిగింది. యశోద. థ్యాంక్ యూ ధనరాజ్.